ఓం శ్రీ గం గం గణపతే నమః. నేనండి మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. అయితే ఈ వీడియోలోనండి చక్కగా పులుసు అన్నంకి ఆధారమైనటువంటిది, చాలా చాలా బాగుండేటువంటిది. అటువంటి పులుసు చూపించే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. అయితే ఇప్పుడు ఆ పులుసు పేరు ఏంటంటే పాలకూర ఆవ పులుసు. పాలకూర ఆవ పులుసు. ఆ పాలకూర ఆవ పులుసుకి ఏ ఏ పదార్థాలు కావాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి దానిని మీకు చెప్తున్నానండి. ఇది పాలకూర అండి, ఆల్రెడీ తరిగేసుకున్నాను 2 కట్టలు. అర్థమైందండి. ఒక అవసరం మీకు ఇక్కడ చూపిస్తున్నాను, పెట్టుకున్నది ఇంకా ఉంది. 2 కట్టలు ఇలాంటివి, 2 కట్టల పాలకూర తీసుకుని శుభ్రంగా కడిగేసి తరిగేసుకుని గిన్నెలోకి ఎత్తండి. ఈ గిన్నెడు పులుసుని తయారు చేస్తాను. మీకు ఈ గిన్నె కనపడిందో సైజు చూసుకోండి. అది అయితే ఇప్పుడు దీంట్లోకి ఇంకేమేమి వేస్తాను ఏమిటి అనేటువంటి దాన్ని చెప్తున్నానండి. ఒక 2 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకుంటా అండి, కారం అంటుతుంది, బాగుంటుంది. పిల్లలు ఉంటే ముక్కల కింద తింపేసి వేసుకోండి. ఇక నేను చింతపండు బదులు ఇది ఆవకాయ మామిడికాయ అనమాట అండి. పుల్లటి కాయ, కొంచెం ఇలా కర్రలు వచ్చినా కూడా పుల్లగానే ఉంది కాయ. నిన్న వండుకున్న బట్టి తెలిసిందనమాట. ఇక దీని తర్వాత మనకి తాలింపు, అదే పోపు అంటాం కదండి. పోపుకి ఏమేమి కావాలంటే ఒక చిన్న స్పూన్ మెంతులు, ఒక చిన్న స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూను ఇంగువ, నూనె వేయించడానికి ఒక 2 స్పూన్లు నూనె కావాలి. ఇక తగినంత ఉప్పు, అంటే ఒక చెంచాడు పడుతుందండి అప్పలప్పకి దానికి. ఇది పసుపు కనపడింది కదా, అది సువాసనకి వెదజల్లడానికి 2 కరివేపాకు రొబ్బలు. అలాగే మీకు కొత్తిమీర కూడా అంటూ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మరి దీనికి మెయిన్ ఏం కావాలి అనేటువంటి దానిని చెప్తున్నాను, చూసుకోండి. మనకి ఈ మామిడికాయ పాలకూర పులుసుకి ఆవు పెట్టితే చాలా బాగుంటుందండి. కాబట్టి నేను ఒక 2 ఎండుమిరపకాయలు, కాశ్మీర్ చిల్లి ఎర్రగా ఉంటుందని నానబెట్టాను. ఈ స్పూన్ తోటి నిండా 3 స్పూన్లు బియ్యం పోసి 2 స్పూన్లు ఆవాలు వేసి నానబెట్టుకున్నాను. ఒక గంట సేపు అయింది. గంటకి చక్కగా ఇలాగా నానిపోతుందండి. అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే మామిడికాయ తరిగేసి ఇందులోకి వేసేసి ఒక చెంబుడు నీళ్లు పోసుకుందాం. ఇంకా ఈ చెంబు ఉంది కదా, సగాన్ని నీళ్ళు అంజాయింపుగా పోసుకోవడమే, నీళ్ళు ఉడకడాన్ని బట్టి. ఈ మామిడికాయ తరిగేసిన తర్వాత నీళ్ళు పోసిన తర్వాత మీకు మరలా చూపిస్తానండి. కలర్ వచ్చింది అని అనుకుంటున్నారు కానండి, ముక్క రుచి చూశాను, చాలా పుల్లగా ఉంది. పులుపు అనేది తగ్గలేదు. చెంబులో సగానికి పైసలు పోసానండి పులుసుకు కాబట్టి. ఇక స్టవ్ అనేది వెలిగిస్తున్నాను. మనం సిమ్లో పెట్టుకోవాల్సిన పని లేదు, మీడియంలో పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే హైలో పెట్టుకుంటే పొంగిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకో మంటని అలా పెట్టాను, చూసారా, గిన్నెకి అలా వచ్చేటట్లా పెట్టాను. ఇప్పుడు ఒక గరిటెతోటి దీన్ని మామూలుగా 2 నిమిషాలు అయితే అణుగుతుంది ఆ 10ను. అప్పుడు మళ్ళీ మామూలుగా కలిపేసుకుని ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుందండి. తప్పితే 10 నుంచి 12 నిమిషాల్లో ఈజీగా మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఇగో నీళ్ళు చూసారా, అంత దాకా వచ్చింది నీళ్ళు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయ్యేప్పటికి ఈ ఆకు అది కూడా అణిగిపోతుంది. ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోనండి పులుసు ఇలాగా అదే సిమ్లోకి మార్చేసాను. ముక్కలు అవి చక్కగా ఉడికిపోయింది. మనకి ఇంకా కావాలి అనుకుంటే, ముక్క ఉడకాలి అనుకుంటే, ఉడికిందో లేదో తెలుసుకోవాలనుకుంటే ఇలా వేసుకోండి. ఇలా వేసుకుని ఇలా చేత్తో నొక్కితే చక్కగా, వేడిగా ఉంది నా చెయ్యి, వేడి ఎక్కువ పట్టట్లేదు, చూసారా అలా ఉడికిపోయింది అనమాట. దాన్ని గట్టితోటి ఇనిపేసుకోవచ్చు. ఇనిపేసుకున్నాక మరి చిక్కతనాన్ని చెప్పాను కదండి, ఆవాలు బియ్యం రుబ్బిన ముద్ద. మనం అప్పటికప్పుడు అనుకుంటే కనుకను ఒక 3 స్పూన్లు నిండా, ఇందాక చూపించాను కదా మీకు చెంచా, అటువంటిది 3 స్పూన్లు బియ్య పిండిని 1 స్పూను నిండా ఆవు పొడి వేసుకుని కలిపేసుకోండి.
కలిపేసుకుని ఇలా ఎర్రతనం కావాలంటే చిన్న కారపేసరు కలుపుకుంటే ఎర్రతనం వచ్చేస్తుంది. ఇగో ఇప్పుడు ఈ చెంచా కనపడింది కదా, అలాగనమాట. మనం ముందుగానే అనుకుంటే కనుకనే చక్కగా ఇలా రుబ్బు పెట్టుకున్న రుచి వేరేగా ఉంటుంది, ఆ పిండి రుచి వేరేగా ఉంటుంది. మరి ఇంత పిండి మనకి ఎక్కువైపోతుందేమో, చిక్కతనం అయిపోతుందేమో అనుకుంటే కనుకను కొంచెం దాన్ని ఇలాగా వేరేగా తీసేసుకుని ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసుకుని పల్చగా చేసుకుని అగ్నిలోకి పోసేసుకుందాం. చూడండి ఇలా చేతితోటి పల్చగా చేసుకోవాలి, ఎందుకంటే లేకపోతే ఉండ కట్టేస్తుంది. అందుకోసం ఇలాగా చక్కగా ఇలా చూసారా ఎంత పల్చగా ఇది ఉడికి చిక్కతనం వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇది పల్చగా చేసేసాను. ఇప్పుడు ఈ గిన్నెలోకి ఇలాగా పోసేస్తున్నానండి. చూసారా అలా పోసేసాను. దీని నిండా చేస్తానన్నాను కదా, ఇంకొంచెం నీళ్ళు చొక్క తీసుకుని ఇంకా బిందులో నీళ్ళు ఉంటాయి కదా, కొంచెం నీళ్ళు తీసుకుని నిండా పోసేస్తాను. నిండా పోసేసిన తర్వాత ఇది ఉడుకుతుంది కదండి, ఉడికిన తర్వాత అప్పుడు ఏం చేస్తానంటే కరివేపాకు రవ్వ అప్పుడు వేస్తాను. వేసేసి పోపు అనేది పెడతాను. మీకు ముందుగానే చెప్పాను కదా పోపులోను. ఇక మీకు ఇందాక 2 ఎండుమిరపకాయ సంగతి చెప్పలేదండి. ఈ 2 ఎండుమిరపకాయలు కూడా ఇందులోకి వేసేసి పోపు వేసేసి అప్పుడు ఈ పోపు ఈ పులుసులోకి అనేటువంటిది వేసేయటం జరుగుతుంది. మరి పులుసు ఉడికాక మీకు చూపిస్తాను. ఇదిగోనండి పులుసు అనేటువంటిది ఉడికిపోయింది చక్కగాను. చూసారా ఇలాగ వచ్చేసింది కదా. ఇదిగోండి ఈ చిక్కతనంతో ఉంది, ఆరి ఇంకొంచెం చిక్కతనం వస్తుంది. ఇంకొంచెం పలచగా కావాలి అనుకుంటే ఒక కొద్దిగా నీళ్ళు చొక్క పోసుకోండి. మరి ఆ ముద్ద మిగిలిపోయింది, అది ఏం చేస్తారు మేడం అని మీరు అడగచ్చు. అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని 4 రోజులు పోయాక మళ్ళీ ఇంకో వెరైటీ పులుసులోకి అది ఉపయోగించుకోవచ్చు అనమాట అండి. అది ఇప్పుడు ఇది ఉడికిపోయింది కాబట్టి దీన్ని పటకరతో ఇలా దింపేసి పోపు పెట్టేస్తాను. పోపు పెట్టేసి పోపు అంతా 1 నిమిషంలో వేగిపోతుంది. ఇదిగోండి పోపు వేగిన తర్వాత అందులో కలిపేస్తాను, మీకు చూపిస్తాను. ఇదిగో చూసారండి పోపు దోరగా వేగిపోయింది చక్కగాను. ఇప్పుడు ఇందులోకి ఇలా వేసేస్తున్నాను. ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటేనే మళ్ళీ మనం మూకుట్లో కూడా వేసుకోవాలి. అలా చియ్యమనిపిస్తే ఈ ఐరన్ మూకులు రండి మంచిదని చెప్తున్నారు. అయినా పూర్వకాలం నుంచి కూడా ఇనప గరిటెల్లోనే పోపేసి ఆ గరిటెని ఇలా ముంచేవారు. అదనమాట అండి. కరివేపాకు కూడా వేసేసాను. ఇగో చూడండి ఎంత బాగా వచ్చిందో. ముద్దపప్పులోకి నంచుకోవచ్చు, పప్పు కూరల్లోకి నంచుకోవచ్చు. ఏం లేదనుకుంటే ఇలాంటి పులుసు అన్నమే ఇంత అన్నం తినేసి మజ్జిగ చొక్క పోసుకొని తినేయచ్చు అనమాట అండి. అర్థమైంది కదా. మరి మీరు కూడా పాలకూర ఆవ పులుసు అనేటువంటిది తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి. మీ కామెంట్స్ అనేటువంటిది నాకు బూస్టులా పనిచేస్తుంది. మరి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి. మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి, పక్కనున్న బెల్ ఐకాన్. ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. జై శ్రీరామ్. ఈ వీడియోలోనండి చలివిడి అనేటువంటి పదార్థాన్ని చూపిస్తాను. అయితే ఈ చలివిడి ఎలా తయారు చేయాలి అంటే కొంతమంది చలివిడి అంటారు.